సీత, చాలా రోజుల తర్వాత రేపు అమ్మని చూడబోతున్నాను. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అత్తయ్య గారు కూడా నీలాగే అక్కడ ఆనందపడుతూ ఉండుంటారు. ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలా అని, ఇక్కడికి రావాలా అని ఆరాటపడుతూ ఉండుంటారు. సీత, ఈ ఇయర్ నాకు లక్కీ ఇయర్లా ఉంది. అయితే మంచిదే కదా. మంచేంటి, చాలా చాలా మంచి. మార్నింగ్ అమ్మ దర్శనం, ప్రేమ ఆప్యాయత, రాత్రికి అర్ధాంగి. ఏ రఘు, డ్రీమ్స్ ఆపు. హలో, ఈ సీరియస్నెస్ కి రేపే ఫుల్ స్టాప్. చెప్పేది నీకే. టాపిక్ మారుస్తావా లేదా? మార్చను. లెట్ మీ ఫీల్ యువర్ లవ్. నిన్ను ఏంటి, కొడతావా? కొట్టు. ఈ చేతికి నా చెంపకి చాలా రిలేషన్ ఉంది. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు నువ్వు నన్ను కొట్టలేవు. Am I correct? చిపో. సీత, చిపో రఘు. మన్మథనామ సంవత్సరం మీ అందరికీ చాలా దివ్యంగా ఉంది. ఆదాయం, రాజపూజ్యం మెండుగా ఉన్నాయి. ఈ మన్మథనామ సంవత్సరం అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉంది. పంతులు గారు, దానికి ఈ సంవత్సరం ఏమిటండి? అది పుట్టిన దగ్గర నుంచి అన్ని సంవత్సరాలు దివ్యంగానే ఉన్నాయి. అదే రాజు, అదే మంత్రి. కాస్త ఈ భటుల గురించి చెప్పండి. ఈ బుడబొక్కల పొగడ్తలకేం తక్కువ లేదులేండి. నా జాతకం బాగుంది కాబట్టి మీ అందరి జాతకాలు బానే ఉంటాయి. అమ్మా, అందరినీ ఆశీర్వదించండి. జడ్జి గారు, మీరు కూడా అక్షతలు తీసుకోండి. అమ్మా రండి. పెద్ద మనవడు, పెద్ద మనవరాలు ఆశీర్వాదం తీసుకోండి. ఇలాగే చిలక గోరింకల్లా చల్లగా వర్తిల్లండి. ఇప్పుడు చిన్న మనవడు, చిన్న మనవరాలు. అమ్మా రండి. పిల్లా పాపలతో చల్లగా బతికండ్రా. పంతులు గారు చెప్పారు కదరా మన్మథనామ సంవత్సరం అని. నువ్వు మన్మథ రూపం ఎత్తి ఏడాది దాటక ముందే తండ్రివి కావాలి. మాకు మునిమనవండి ఇవ్వాలి.
అప్పుడు అదో ముని మనవడితో నేనో ముని మనవడితో ఆడుకుంటూ కూర్చుంటాం. అమ్మా మమ్మల్ని ఏమని దీవించలేదేంటమ్మా? 40 ఏళ్ల నుంచి దీవిస్తూనే ఉన్నానురా. ఏమన్నా సాధించావా? ఏమన్నా ఎదిగావా? అలా అంటావేంటమ్మా? ఈ సంవత్సరం పేకాట మానేసి పొలాల వ్యవహారాలన్నీ చూస్తున్నానుగా. నిలకడగా అలాగే ఉండు, అప్పుడు దివ్యంగా దీవిస్తాను. అమ్మమ్మ గారు, ఏమిటి మనవరాలా? అమ్మ గుడిలో అఖండ దీపం పెట్టే ప్రదక్షిణలు మొక్కుకుందట. నేను వెళ్ళొస్తానమ్మమ్మ గారు. మొక్కుకుంది. ఇంకా ఏ పూజలు పునస్కారాలు మొక్కుబళ్ళు అంటూ కబురు చేయలేదేమిటా అనుకుంటున్నాను. వెళ్ళు.